ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. వారిపై అనర్హత వేటుపడే వరకు పోరాటం ఆపేది లేదంటోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 9 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన వారిలో గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ సంకేతం ఇచ్చారు. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పిచ్చారు. ఇక స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కోసం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. నిన్న 7 ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళపై హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఇవాళ 7 ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టింది కోర్టు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఈ వ్యవహారాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. వారిపై అనర్హత వేటుపడే వరకు పోరాటం ఆపేది లేదంటోంది. ఈ అంశంలో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 9 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్. పార్టీ మారిన వారిలో గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకొని తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ సంకేతం ఇచ్చారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ ఇటీవల అసెంబ్లీ స్పీకర్ తీర్పిచ్చారు. ఇక స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత కోసం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు పిటిషన్ హైకోర్టులో విచారణకు రానుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అంశం స్పీకర్ వారి యొక్క పిటిషన్లను కొట్టివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అందులో 9 మంది పైన అటు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. 10 మందిలో గూడెం మహిపాల్ రెడ్డిని మినహాయిస్తే మిగతా 9 మంది పైన అటు హైకోర్టులో పిటిషన్ ని వేయడం జరిగింది. మొన్న 7 పైన పిటిషన్ వేయగా ఈ రోజు ఏదైతే నిన్న మరో 2 పైన పిటిషన్ వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం 9 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు ఈ 9 మంది పైన విచారణ అనేది హైకోర్టుకి రానుంది. హైకోర్టులో ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల అంశానికి సంబంధించినటువంటి విచారణ అటు హైకోర్టు చేపట్టబోతుందని కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా గూడెం మహిపాల్ రెడ్డిని మినహాయిస్తూ 9 మంది పైన బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది. ఏదైతే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీని 5 మున్సిపాలిటీల్లో గెలిపించడంతో పాటుగా ఆయన తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, బీఆర్ఎస్ పార్టీ తనను 5 సార్లు ఎమ్మెల్యేగా చేసిన నేపథ్యంలో తాను బీఆర్ఎస్ పార్టీ రుణం తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పడం, దాంతో పాటుగా తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని ఏ పార్టీకి వెళ్ళలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మనందరికీ కూడా తెలిసిందే. మరో 2-3 రోజుల్లో గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ప్రధానంగా ఈ 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రధానంగా దానం నాగేందర్ పైన అటు బీజేపీ ఏలైతే మహేశ్వర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే ఆయన కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానం నాగేందర్ పైన ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో ఆయన ఎలా పోటీ చేస్తారు ఎంపీగా అంటూ కూడా ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి స్పీకర్ కి అటు దానం నాగేందర్ కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ ఈ 9 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఏదైతే జరగబోతుంది ఈ రోజు నుంచి ప్రధానంగా హైకోర్టు ఎలా స్పందించబోతుంది, దాంతో పాటుగా గతంలో స్పీకర్ కి ఇచ్చినటువంటి ఆధారాలే కాకుండా ఈసారి హైకోర్టుకి ఎలాంటి ఆధారాలను సమర్పించబోతున్నారు అనేది కూడా ఒక ఇంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే స్పీకర్ విచారణ చేపట్టినటువంటి నేపథ్యంలో ఏదైతే స్పీకర్ వీరు సాంకేతికంగా పార్టీ మారలేదు అంటూ కూడా ఆయన తీర్పును ప్రకటన చేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేసినటువంటి పిటిషన్స్ ని కొట్టివేసినటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. ప్రజెంట్ దాంతో పాటుగా ఈ ఎమ్మెల్యేల ఖాతాల నుంచి ప్రతి నెల బీఆర్ఎస్ ఎల్పీకి 5,000 రూపాయలు జమ అవుతున్నాయి అంటూ కూడా అటు ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు ఆధారాలు కూడా సమర్పించినటువంటి నేపథ్యంలో మొత్తం మీద చూడాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో విచారణ రాబోతున్నటువంటి నేపథ్యంలో
ఈ 9 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ 9 మంది ఎమ్మెల్యేల పైన పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కొంత పాజిటివ్ లో ఆలోచిస్తా ఉంది. ఖచ్చితంగా త్వరలోనే తీర్పు వస్తుంది, ఉప ఎన్నికలు వస్తాయి అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.